Sun, celebrating 20 years of excellence in education. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని కంత్రి. అమ్మాయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. ఎక్కిళ్ళొస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు, ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేసినా చూసావా? ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఆహా, మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావా? దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందరనే ఫీలింగ్. ఆయన చేసిన కదర్ షర్ట్ లాగా ఎప్పుడు స్టిఫ్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే. మీ అమ్మ ఉందే, హెడ్ కానిస్టేబుల్ కి తగినట్టు కరెక్ట్ కేఆర్ విజయ. నేను రాగానే రెస్ట్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వాచడానికి నేనేమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ, ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి కల్లో కూడా వదలదు. మీ చెల్లెలుంది చూసావా, భూమికి జానుడు ఉండి తన ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. వాడు అసలు నిద్రేపోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నేనేమనుకుంటే అదే చెబుతోంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అతనా? నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యో, గుర్తుకొచ్చింది.
ఏంటో తెలుసా? తన పెళ్ళ లోపల లంగా పెళ్ళానికి భయపడి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగాడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా? పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికి వెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు, తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటి సౌండ్? అవును, ఏంటి? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు. మేడం మీద వీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. అయ్యా, మళ్ళీ రేపు కలుద్దామా? మళ్ళీ రేపు ఏట్రా రాజు, బస్సు ఇంకా ఫుల్ కాలేదు. ఓ అరగంట వేసి చూద్దాం. ఇదిగో కండక్టర్, ఏంటి ఎంతసేపు అయ్యా? బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి. ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించి బస్సు వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. తొందరగా బస్ తీరా. అలాగే మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే. స్టార్ట్ చేయి. రైట్ రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే, మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. రే శక్తి, రే ఇలా వచ్చారేంట్రా? శక్తి, నీకు ఈ విషయం తెలుసా? మన ఎదోకి హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. స్టార్టింగ్ సాలరీ 30,000. మనం రేంజే మారిపోయింది. మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. పదండి. ముందు నువ్వెక్కు. ఈ రోజు పీకల దాకా తగలమాయా? అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి ఏంట్రా పార్టీ అని చెప్పి బార్కి తీసుకొచ్చారు. అనుకున్నావు ఏంటి? తొందరగా వెళ్దాం రా. ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది, తాగు. శక్తి, ఏంట్రా ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా? సరే వాకండి, తొందరగా తాగండి, వెళ్దాం. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. చూడండి రా, కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తా. నువ్వు ఉండ శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికిరాడు. కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా ఓ. శక్తి గురించి కంప్లైంట్ ఏమో సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు. రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి. రేయ్, అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్, త్వరగా సర్దండి రా.